హాయ్ అండి. నేనైతే మీషో నుండి ఒక రెడ్ కలర్ ఎంబ్రాయిడరీ వర్క్ చేసి ఉన్న బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నా. పైన కనిపించే కలర్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. నేను ఎంబ్రాయిడరీ చేసిన బ్లౌజ్ పీస్ తీసుకోవడం అయితే ఇదే ఫస్ట్ టైం. బట్ ఎలా వస్తుందో అనుకున్నా. అనుకున్న దానికంటే చాలా వచ్చిందండి. నేను వెంటనే దాన్ని కట్ చేసి బ్లౌజ్‌గా స్టిచ్ చేశా. అతుకులు ఏమైనా పడతాయి అనుకున్నాను కానీ ఏం అతుకులు పడలేదు. క్లాత్ అది లెంత్ అది బాగానే వచ్చింది. ఇది హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ మీద ఆల్ ఓవర్ ఎంబ్రాయిడరీ వర్క్. నెక్కి హ్యాండ్స్కి చిన్న చిన్న కట్ వర్క్ ఇవ్వడం వలన ఇంకా గ్రాండ్గా అనిపించింది. ఇదే నార్మల్గా బ్లౌజ్ మనం బయట ఎక్కడైనా తీసుకోవాలి లేదా వర్క్ చేయించాలి అనేసి అన్న 2000 అబోవ్నే ఉంటుంది. మీషోలో నాకైతే 335కే వచ్చింది. మీకు కూడా కావాలి అనేసి అనుకుంటే లింక్ అని కామెంట్ చేసేయండి. హాయ్ అండి. నేనైతే మీషో నుండి ఒక రెడ్ కలర్ ఎంబ్రాయిడరీ వర్క్ చేసి ఉన్న బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నా. పైన కనిపించే కలర్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. నేను ఎంబ్రాయిడరీ చేసిన బ్లౌజ్ పీస్ తీసుకోవడం అయితే ఇదే ఫస్ట్ టైం. బట్ ఎలా వస్తుందో అనుకున్నా. అనుకున్న దానికంటే చాలా వచ్చిందండి. నేను వెంటనే దాన్ని కట్ చేసి బ్లౌజ్‌గా స్టిచ్ చేశా. అతుకులు ఏమైనా పడతాయి అనుకున్నాను కానీ ఏం అతుకులు పడలేదు. క్లాత్ అది లెంత్ అది బాగానే వచ్చింది. ఇది హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ మీద ఆల్ ఓవర్ ఎంబ్రాయిడరీ వర్క్. నెక్కి హ్యాండ్స్కి చిన్న చిన్న కట్ వర్క్ ఇవ్వడం వలన ఇంకా గ్రాండ్గా అనిపించింది. ఇదే నార్మల్గా బ్లౌజ్ మనం బయట ఎక్కడైనా తీసుకోవాలి లేదా వర్క్ చేయించాలి అనేసి అన్న 2000 అబోవ్నే ఉంటుంది. మీషోలో నాకైతే 335కే వచ్చింది. మీకు కూడా కావాలి అనేసి అనుకుంటే లింక్ అని కామెంట్ చేసేయండి.